వైజాగ్లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే జానకి అమ్మ గురించి మేము కూడా మాట్లాడాలి. ఎందుకంటే అమ్మతో ఎన్నో మెమరబుల్ ఎక్స్పీరియన్స్లు చెప్పుకోలేని ఉన్నాయి. ఎందుకంటే ఆమె వయసు ఎప్పుడు కూడా తారతమ్యం చూడరు. తను ఎప్పుడు కూడా ఒక ఉమెన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. తను తర్వాత వచ్చిన సింగర్స్ ఎంతోమంది జానకి అమ్మని ఇష్టపడటానికి వన్ ఆఫ్ ద రీజనే అది. రియల్ లైఫ్లో కూడా తను చాలా సపోర్ట్ చేస్తారు, మంచి చెడు చెప్తారు, ఎలా ఎదిగిన తర్వాత ఎలా ఒదిగి ఉండాలి అండ్ ఆ స్టార్డమ్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఒకసారి సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత దాన్ని ఎలా మనం అధిగమించి ఎక్కువ మంది ఫ్యాన్స్ని వాళ్ళ ప్రేమను పొందాలో కూడా ఎంతోమందికి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఎంతోమంది చెప్తుంటే నిజంగా మనకి గూస్ బంప్స్ అనమాట. అలాంటి జానకమ్మ రియల్ లైఫ్లో కూడా ఎప్పుడూ కూడా ఆడంబరాలకు పోలేదు. తను చాలా సాదాసీదాగా ఒక కామన్ ఉమెన్, ఒక నార్మల్ ఉమెన్ ఎలా బతుకుతారో, ఇంట్లో ఒక అమ్మ ఎలా ఉంటారో అలానే ఆమె లైఫ్ని కొనసాగించారు చివరి వరకు కూడా. చివరి వరకు అంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతోమంది జానకి అమ్మని చూడని వాళ్ళు, జానకమ్మ పాటలు వినని వాళ్ళు, జానకమ్మ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిన ఎంతోమంది పొలిటీషియన్స్, ఎంతోమంది సింగర్స్, ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చిన కొత్త యాక్టర్స్ని కూడా మనం చూసాం. వాళ్ళ భాగ్యంగా భావిస్తారు ఆమెను కలవటం. జస్ట్ అమ్మ పాదాలు టచ్ చేస్తే చాలనుకునే వాళ్ళు ఎంతోమంది. రీసెంట్గా చూస్తే మీరు పేరు నాని గారు, వాళ్ళ మిసెస్ అండ్ వీణా శ్రీవాణి గారు, ఆ వీడియో చాలా వైరల్ అయింది. అమ్మ ఎక్కడో మైసూర్కి షిఫ్ట్ అయిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళు అమ్మని కలిసి అమ్మతో ఎన్నో షేర్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఆ వీడియోని వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా వెళ్ళి కలవాలి అమ్మని అనేంతగా అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. ప్రజెంట్ అదే వీణా శ్రీవాణి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అమ్మ గురించి అండ్ తనతో గడిపిన క్షణాల గురించి షేర్ చేసుకోవడానికి. శ్రీవాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు చాలా లక్కీ అండి చెప్పాలి అంటే. నిన్న నుంచి నాకు వచ్చిన కాల్స్ అన్ని సేమ్ ఇదే చెప్తున్నారు. ఎందుకంటే మోస్ట్లీ మేం కలిసిన తర్వాత ఇంకా అమ్మ ఇంకెవరిని కలవలేదని నాకు నాకు తెలుసు. ఇంకెవరిని కలవడానికి కూడా ఆవిడకి హెల్త్ సహకరించలేదు. బాగా వీక్‌గా అయిపోయారు. సో లాస్ట్ మేమే తెలుసా? అది చెప్పడానికి అందరూ నాకు కాల్స్ చేస్తుంటే నిజంగా అంటే రోషన్ గారు ఇప్పుడు భూమి మీదకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరు ఉండరు. కానీ పరిపూర్ణంగా లైఫ్‌ని దేవుడు ఎందుకైతే భూమి మీదకి పంపించాడో పరిపూర్ణంగా అది ఆ దేవుడు ఇచ్చిన ఏదైతే ఇది ఉంటదో అది చేసుకొని వెళ్ళేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అందుకని జానకమ్మ వెళ్ళిపోయారు అనేది ఒక బాధున్నా, ఆవిడ వెళ్ళిపోయిన తీరు చాలా సుఖంగా వెళ్ళిపోయారు. అదొక్కటి ఆనందము. ఆహ్, మేము లాస్ట్‌లో మేము ఒక్కళ్ళమే చూసాం. మాకొక్కరికే అదృష్టం దక్కింది. పాపం మీరు చెప్పినట్లు చాలా మంది తెలుసా మేము మిస్ అయ్యాం, మేము మిస్ అయ్యాం, మేము మిస్ అయ్యాం, చూడలేకపోయాం, చూడలేకపోయాం, చూడలేకపోయాం. ఇప్పుడు చూడలేరుగా. కానీ వెళ్ళారు కదా, అప్పుడు ఎలా ఉన్నారు అమ్మ? హెల్దీగా, చలాకీగా, ఆమెకి చాలా ఇష్టం, చాలా జోవియల్గా ఇప్పుడున్న యంగ్ వాళ్ళతో పోటీగా మాట్లాడతారు ఆమె అసలుకి. మీకొక విషయం తెలుసా? నేనొక వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అది చెప్తున్నారనమాట. ఆహ్, ఆవిడసలు ఎప్పుడు నేను ముసలిదాన్నయ్యానని నేను అనుకోనమ్మా. ఎందుకంటే నాకు ఏదో వయసు చెప్పారు. ఓహ్! మ 1937 ఎప్పటినుంచో ఇయర్ గూడా మెన్షన్ చేశారు. అప్పటినుంచి ఆవిడ 4 గోడల మధ్యలో నా రికార్డింగ్ స్టూడియోస్, నా పాటల్లోనే ఉండిపోయాను నేను. నాకు వయసు ఎప్పుడొచ్చిందో తెలియలేదు. కాబట్టి ఇప్పటికి నేను మీ అందరికంటే కూడా చిన్న పిల్లలాగా ఫీల్ అవుతాను. ఆవిడ మళ్ళీ ఎంత జోక్‌గా చూడండి. నేను మళ్ళీ అద్దంలో చూసుకుంటేనే నేను ముసలిదాన్నయ్యాను అనుకుంటాను అని చెప్పి నవ్వేస్తూ చంటి పిల్లలాగా. ఆ వీడియో నేను తీసుకున్నాను తెలుసా ఇంకొకసారి చెప్పండి అని చెప్పి అది నిన్న చూసుకొని అసలు ఒక పక్క మురిసిపోయాను. ఒక పక్క నిజమే గదా అనిపిచ్చింది. ఎన్ని షేర్ చేసుకున్నారో ఎంత మెమరీ అండి. 88 ఇయర్స్ అంట. ఎన్ని షేర్ చేసుకున్నారంటే జోకులు మళ్ళీ ఆహ్, కదలనివ్వరే మమ్మల్ని. నువ్వుల లడ్డూలు పెట్టి, చీరలు పెట్టి, కాఫీ ఇచ్చి, పాపం ఇంకా ఆవిడ అలసిపోయారు, ఎక్కువ సేపు ఉన్నారని మేమే లేచొచ్చేసాం గానీ, కూర్చోండి వెళ్దురు అని ఎన్ని మాటలో అబ్బబ్బా! నిజంగా అదృష్టవంతులం మేము తెలుసా అండి. అవును, నేను ఒక వీడియోలో చూశాను, సునీత గారు పాటలు పాడుతూ ఉన్నారు, మీరు ఇంకొక వైపు కూర్చొని ఉన్నారు పాత వీడియోలో. అది 3 మంత్స్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ హౌస్‌కెళ్ళినప్పుడు. హౌస్లో. సునీత గారు పాడేసిన తర్వాత జానకమ్మ జానకమ్మ గారికి వీణ ఉందక్కడ. ఆ వీణని ఎవరు ముట్టుకోలేదంట ఇప్పటి వరకు.
"నువ్వు వాయించొచ్చు కదా!" అన్నారు. అయ్యో! తప్పకుండా అని చెప్పి అది కండిషన్‌లో లేదు యాక్చువల్‌గా. ఎక్కడ తీగ తెగిపోతుందో అని 3 శృతుల్లోనే పెట్టుకొని వాయించాను. ఆహ్, అసలు అదొక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. నేను జానకమ్మ ముందు వీణ వాయించనేమో అనుకున్నాను. వారే "వాయించు, ఆ వీణను శృతి చెయ్యి. చాలా రోజులైపోయింది వాయించు" అన్నారు. అస్సల అది చాలు. ఇంతకుముందు జానకమ్మ మీ వీణకు సంబంధించిన వీడియోలు చూసారండి శ్రీవాణి గారు? అప్పుడు చూసారా లేదా అనేది తెలీదు. దాని తర్వాత నుంచి బాగా చూసారు. మొన్న మైసూర్‌కెళ్ళినప్పుడైతే నన్ను ఆవిడ బ్లెస్ చేసిన విధానము, తర్వాత చాలా చూసారట. అంటే పక్కన ఉంటారు గదా! ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వారిని కేర్ టేక్ చేసేవాళ్ళు వాళ్ళు అంటారు. వాళ్ళు చూపిచ్చారు. అన్నీ చూసిన తర్వాత "నువ్వు సరస్వతి పుత్రురాలివమ్మా" అని చెప్పి నన్ను బ్లెస్ చేయడము అదంతా. నిజంగా బ్లెస్డ్ అండి. లెజెండ్స్ కదండీ వాళ్ళు. అంటే మనం ఉన్న తరంలో వాళ్ళున్నారు. నేను వాళ్ళని కలిసానని చెప్పుకోవడము, అదింకా వేరే వేరే వాళ్ళెవరికీ అది సాధ్యపడదు. ఎవరైతే కలిసారో వాళ్ళకి మాత్రమే సాధ్యపడతది అంతే. వాళ్ళంటే మనం అనుకుంటాం అమ్మో ఏజ్ అయిపోయింది వెళ్ళి డిస్టర్బ్ చేయటం ఎందుకనుకోని. కానీ ఒక్కసారి ఆమె మనకి వేవ్ లెంత్ ఈజీగా మ్యాచ్ అయిపోద్ది. ఆమె అంత ఎనర్జీ వచ్చేస్తది అసలు ఎక్కడ లేని ఎనర్జీ ఆమెకి. ఆవిడ చేతుల్లో ఎంత ప్రేమ చూపిస్తారో తెలుసా అండి? అసలిప్పుడు అంటే ఎంతమందిని చూసుంటారావిడ? ఏదో ఫోటోల కోసం వచ్చేవాళ్ళని ఆవిడకి పసిగడతారు. రీల్స్ కోసం వచ్చేవాళ్ళని ఆవిడ పసిగడతారు. ఆవిడ మీద ఎంత ప్రేమ ఉండేవాళ్ళని ఆవిడ పసిగడతారు. ఆవిడ పసిగట్టి ఆవిడ చేతుల్లో ప్రేమ తెలుస్తుంది తెలుసా అండి మనతో పట్టుకునే విధానంలో? కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎంతమందిని చూసుంటుంది ఆవిడ లెజెండ్ ఆవిడ. సో, అవును. అవును. ఎంత ప్రేమ చూపిస్తారో చక్కగా అసలు అబ్బా! చాలా పెద్ద హౌస్ అందరికి తెలిసిందే. కొంచెం దూరంగా ఉన్నప్పటికి కూడా. అంటే కొడుకు మెమరీస్ అన్నీ కూడా ఆ ఇంట్లో చాలా ఉన్నాయి. ఆమె ఇంటి నిండా చెట్లు, అవార్డ్స్ ఆమె అవార్డ్స్ పెట్టడానికి ఒక ఇల్లే సరిపోదు. అన్ని అవార్డ్స్ ఇంటి నిండా. బట్ అంతే ఎందుకు అంటే కదండీ! డిసిషన్ తీసుకొని ఒక్కసారిగా మళ్ళీ దూరంగా వెళ్ళిపోయారు మైసూర్‌కి. అదొక చాలా మందికి బాధ అనిపించింది. బట్ లేదు. 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 మేము ఇంటికెళ్తున్నప్పుడు మైసూర్ హోటల్‌లోంచి అమ్మ ఇంటికెళ్ళేటప్పుడు నాని అన్న అన్నారనమాట. ఎందుకు అమ్మ ఇంత దూరంగా ఉంటున్నారు అనుకుని మేము ట్రావెల్ చేస్తున్నాం కదా! వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే మీరు నమ్మరు. ట్రాఫిక్ లేవు, హారన్స్ లేవు, పొల్యూషన్ లేదు. అమ్మ ఉండే ఇల్లు కూడా ఆ కాలనీ కూడా ఎంత బావుందంటే మోర్ ఓవర్ ఏందంటే అమ్మ ఉండే స్ట్రీట్ చివర ఒక ఒక వుడ్ షాప్ ఏదో ఉంటదంట. దానికి ఎస్ జానకి ఆహ్, అని షాప్ పేరు. అంటే ఆ స్ట్రీట్‌లో అందరూ అమ్మ ఫ్యాన్సే. ఇప్పటి వరకు కూడా పొద్దుట, సాయంత్రం వచ్చి అమ్మ ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఉంటారు గదా! పిల్లలు చక్కగా చూసుకొని పోతున్నారనమాట. మేము ఆ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను, నాని అన్న, మా సుధా వదిన మేము అనుకున్నాం. ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టే ఇక్కడ ఈ ప్లేస్ చూజ్ చేసుకున్నారు అని. ఓకే. చాలా ఓకే. ప్రశాంతంగా ఉంది నిజంగా అసల. అందుకే చూజ్ చేసుకున్నారక్కడ ఆవిడ. అది కూడా నాని చెప్పారు మాకు. నాని నాకు గారు, నాని గారి వైఫ్ కూడా ఫ్యాన్స్. అందుకనే వచ్చారు. నాని గారి వైఫే లాస్ట్ మినిట్‌లో ఎందుకో అడిగారు. "అమ్మా నన్నొక్కసారి జానకమ్మని కల్పిస్తావా" అని. లక్కీగా నాకేంటంటే ఆ వీక్ అంతా నేను కూడా నాకేమి షోస్ లేవు. ఎందుకో అడిగిన విధానం వెంటనే మా ఆయనన్నారు, "లేట్ చేయకు తొందరగా తీసుకెళ్ళన్నారు." ఆయనెందుకన్నారో, "సరే లేట్ చేయకు వెళ్ళండి తొందరగా ఎళ్ళండి" అన్నారు. సరే అనుకోని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, రమ్మనడం, వెళ్ళిపోవడం వితిన్ 2 డేస్‌లో జరిగిపోయాయి. కానీ నేను ఆ వీడియోలో చూసాను అమ్మ చీరలు పెట్టడం మీకు ఆ ఆప్యాయత. మీరు బ్లెస్సింగ్ తీసుకున్న ఆమె ఎస్పెషల్లీ నాని గారి వైఫ్. అసల ఆమె ఆవిడైతే ఆమె ఫేస్‌లో ఆనందానికి కనిపించేస్తుంది. అవధుల్లే ఆవిడైతే నేనింక ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతురాలినమ్మా అంటుంది ఆవిడ నిన్న రాత్రి కూడా ఫోను చేసి. ఎందుకంటే ఒక్క నెల రోజులు మేము లేట్ చేసున్నా ఇంకది మామూలుగా గాదండి ఆ బాధ. అబ్బా! అని. అసలు కలవకుండా అంటే ఇప్పుడు ఆ థాట్ రాకపోతే పర్వాలేదు. వచ్చి లేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంతమంది బాధపడి ఉంటారో నాకు తెలిసి. అంటే వెళ్దాంలే నెక్స్ట్ మంత్ అవును. వెళ్దాంలే అనుకునే అవును. వాళ్ళుంటారు కదా! వాళ్ళ బాధ ఉంటుందండి నిజంగా. లైఫ్ లాంగ్ ఉండిపోతుందది. కానీ సింగర్స్ అంటే జానకి అమ్మతో ఈ పాటల గురించి, లేకపోతే కొత్తగా వేరే సింగర్స్ పాడిన పాటల గురించి, లేకపోతే వీళ్ళ పాత పాటల గురించి, మ్యూజిక్ గురించి డిస్కషన్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళు లేకపోతే పొలిటికల్ లీడర్స్ లైక్ నాని గారు, వాళ్ళ వైఫ్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కుటుంబాలకు సంబంధించి, బాధ్యతలకు సంబంధించి, ఆప్యాయత ఎలాంటి డిస్కషన్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు? కుటుంబాలు, బాధ్యతలు ఆవిడ అసలేమేం మాట్లాడరండి. ఎంతసేపు ఆవిడ జర్నీ గురించి మనం ఏదో మాట్లాడతాం గదా! అలా జర్నీ గురించి అంటే 'పీబీ శ్రీనివాస్' గారితోటి ఇంకొకళ్ళెవరో చెప్పారు. వాళ్ళతోటి ఆహ్, ఆహ్,
ఆ జోకులు ఎలా ఉండేవి? ఆ ఎక్స్‌పీరియన్స్ ఆవిడ లైఫ్‌లో జరిగే ఆ మ్యూజిక్‌కి సంబంధించినవే చెప్పుకుంటా ఉంటారు తప్ప, ఈ పర్సనల్ ఇష్యూసు అసలు అందుకే ఆవిడ అన్ని రోజులు హ్యాపీగా చంటి పిల్లలా ఉన్నారేమో అనిపిస్తది నవ్వుతూ, అందరిని నవ్విస్తూ. మీరు గలగల మాట్లాడతారు, జానకమ్మ గలగల మాట్లాడతారు. అసలు జానకమ్మ ముందు మనకు మాట్లాడడానికి ఛాన్సే ఉండదు. అసలు మాట్లాడేస్తారు. జానకమ్మ మాట్లాడడం మొదలుపెడితే మనం అలా చూస్తూ ఉండిపోతాం. చంటి పిల్లండి నిజంగానే. ఆవిడే నవ్వేసుకుంటూ, చక్కగా క్యూట్‌గా నవ్వేసుకుంటూ చంటి పిల్లలాగా మాట్లాడేసుకుంటారు. ఆ వీడియో నేను తీసుకున్నాను గదా! అసలు ఆ వీడియో చూస్తే మీకనిపిస్తుంది చంటి పిల్లే. మనకు మాట్లాడాలనిపిస్తది. అలా చూస్తూ ఉండాలనిపిస్తదంతే. ఇప్పటి వరకు వీణ మాత్రమే మీరు వాయించడం మేము చూసామండి. అమ్మ దగ్గర ఏమన్నా ఒక 2, 3 పాటలు పాడారా? అమ్మవి కానీ, లేకపోతే మీకిష్టమైన పాటలు అడిగారు. గాని? అంత ధైర్యం చేయనమ్మా అని చెప్పాను. ఎందుకంటే అమ్మ ముందు పెద్ద పెద్ద వాళ్ళు పాడడానికే భయపడతారు. అందుకని ఫస్ట్ ఎళ్ళినప్పుడు వీణ వాయించేసాను చక్కగా. అంత ధైర్యం నేను చేయలేను బాబోయ్! అమ్మ పాటలలో మీకిష్టమైన అడ్డ పాటలు శ్రీవాణి గారు? అబ్బోయ్! ఒక ఎన్నున్నాయి. అసలు సుందరి జాబిల్లి కోసం అయ్యో! ఈ టాపిక్ కూడా వచ్చింది. లాస్ట్‌గా పాడిన పాట ఏందంటే 'రఘువరన్ బీటెక్' మా అమ్మ. విడలేక నన్ను ఆ! ఆ పాటట. ఒక లాస్ట్ 2 లైన్స్ పాడిన పాడరా? పాట. ఒక 2 లైన్స్ పాడరా? అమ్మో! తననాననాన విడిపో తాతా నాకు లిరిక్స్ రావండి. అంటే సింగర్‌ని కాదు కదా! ఓకే. ట్యూన్సే వస్తాయి నాకు. అది లాస్ట్ పాడిన పాటంట. అది కూడా షేర్ చేసుకున్నారు. అందరూ 45,000 అని పాఠాలు చెప్తున్నారు గానీ, అమ్మ మాతో చెప్పిందేంటంటే, ఈ ఆహ్, ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటాయి చూసారా? అవన్నిటితోటి కూడా కలిపి ఒక 60,000 పాటల దాకా పాడారట. నేను ఇంటికొచ్చేసిన తర్వాత జానకమ్మ పర్సనల్ ఫోన్‌లోంచి కూడా నాకు కొన్ని సాంగ్స్ పంపించారు. ఇది బావుంటుంది విను, ఇది బావుంటుంది విను అని. ఎంత కష్టమైన పాటలంటే అప్పుడు అడిగాననమాట. మీరు ఏదైనా ఒక కష్టంగా ఫీల్ అయిన పాట ఏదైనా ఉందా అంటే, నేను సంగీతం నేర్చుకోలేదు గదా! నాకు సంగీతం రాదు. అందువల్ల స్టార్టింగ్‌లో కొన్ని సంగీతంతో కూడిన స్వరాలతో కూడుకున్న 2 పాటలున్నాయంట. అవి నేను నీకు పంపిస్తాను విను. అవి పాడినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డానని తర్వాత పంపించారు ఆ పాటలు నాకు. నిజంగానే అమ్మో! ఎంత హై పిచ్చో! అల్లవోకగా పాడేశారవి. అవును. అప్పుడు దండం పెట్టుకున్నాను విన్నాక. కానీ ఇప్పుడున్న యూత్ కూడా ఆమె పాడిన పాటలు వింటూ ఉంటుంటే కొన్ని అంటే ఆమె పాడిందా? ఎందుకంటే అన్ని రకాల వాయిస్‌లు ఆమె పాడగలరు కదా! చిన్న పిల్లోడిది పాడతారు, ఆమె మేల్ వాయిసు, ఫీమేల్ వాయిసు, ముసలి వాళ్ళ వాయిసు. వాయిస్‌లే కాదండి. నాకు ఆ రోజు మాకేం చెప్పారు చెప్పనా? ఆహ్, వారు ఏ యాక్సెంట్ అయినా పర్ఫెక్ట్‌గా పాడేస్తారట. మలయాళం వాళ్ళు నార్మల్‌గా ఎవరిని యాక్సెప్ట్ చేయరంట. వారు ఫస్ట్ పాట పాడితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ పొగిడారంట. అదేంటి మలయాళం అమ్మాయివంటే ఎవరు నమ్మరు అని. అలా ఏ లాంగ్వేజ్ పాడితే ఆ యాక్సెంట్‌లో పర్ఫెక్ట్‌గా పాడేసేవారట. అందువల్ల మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్ ఏది చూసినా పర్ఫెక్ట్ యాక్సెంట్ తోటి అది తేడా రాకుండా పాడతారట. మనకింకా చిన్న పిల్లలా పాడతారు, పెద్దవాళ్ళలా పాడతారు ఇవే మనకి తెలుసు. ఎందుకంటే మనకి గోవుల్లు తెల్లని అండం నవ్వడం ఇవే. కానీ అన్ని లాంగ్వేజెస్‌లో అలా ఓన్ చేసుకొని అట్లా అంత పర్ఫెక్ట్‌గా పాడారన్న విషయం మాతో ఎన్ని షేర్ చేసుకున్నారో అసలు. నిజంగా అసలు నేను పలికే రియలైజ్ చేశాను. విధానం గూడా అసలు ఎంత బావుంటుంది. మీరు పాడే ఈ గోవులు తెల్లన దానికి ఎన్ని మోడ్యులేషన్స్ ఇస్తారమ్మ. ఎగ్జాక్ట్‌లీ. ఇంప్రూవైజేషన్స్ కూడా. మళ్ళీ పైగా సంగీతం రాదంటారు. నాకేం సంగీతం రాదమ్మా! నేను సంగీతం నేర్చుకోలేదు అంటారు. కానీ ఆవిడ ఆ ఇంప్రూవైజేషన్స్, ఆ స్వరాలు, లాస్ట్‌లో సంగతులు ఇంప్రూవైజేషన్స్ అవన్నీ అదే చెప్తాను. అది అది దేవుడు కిందకి పంపిస్తాడు వాళ్ళని. వాళ్ళకి మాత్రమే వాళ్ళని ఏమంటారో లెజెండ్స్ అంతే. మీరు చాలా లక్కీ అండి. లాస్ట్ అమ్మతో చాలా టైమ్ స్పెండ్ చేశారు. చాలా విశేషాలు అమ్మ మీతో షేర్ అవును. చేసుకోవడం నిజంగా గ్రేట్. ఎంతో ఇష్టమైతేనే గానీ షేర్ చేసుకుంటాం. అందరితో ఊరికే అసలు మేము టక టక వెళ్తుంటే వెళ్ళనివ్వరే. కూర్చోండి ఏం వెళ్తారు? ఇంకా కూర్చోండి అంటారు. మాకేమో పాపం నా కూతురేమో అమ్మా అమ్మ సిక్‌గా ఉన్నారు, వీక్‌గా ఉన్నారు. మనం బయలుదేరదామని నా కూతురంటది. అమ్మేమో పర్వాలేదు కూర్చోండి. అంత దూరం నుంచి వచ్చారు కదా! కూర్చోండి అని చెప్పి ఇంకా ఏదో చెప్పాలని ఆవిడ తాపత్రయం. పాపం ఆవిడేమో ఇబ్బందిగా కూర్చుంటున్నారు. పాపం నడవలేక అంటే పెద్దావిడ గదా! అంతసేపు కూర్చోపెట్టడమేమో మాకిబ్బందిగా ఉంటోంది. కదలనివ్వరే. ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఇంకా మీతో చెప్పడం కూడా నేను మర్చిపోయానేమో మేబీ మళ్ళీ చాలా గుర్తొస్తాయి. హ్మ్. ఏదైనా 1, 2 షేర్ చేసుకోవచ్చు ఆడియన్స్ కోసం. అవి ఇలా లాంగ్వేజెస్ గురించి చెప్పారు. 'పీబీ శ్రీనివాస్' గారు వేసిన 4 జోకులు చెప్పారు. అదెవరితో షేర్ చేసుకోవద్దన్నారు. బాగోదన్నారు. అందుకని చెప్పను. ఆహ్, మాకు కూర్చోబెట్టి కాఫీ ఇచ్చారు. కాఫీ తాగమన్నారు. ఆవిడ చేత్తో మాకు నువ్వుల లడ్డు బావుంటుంది తిను. మా రాము వాళ్ళ అమ్మగారు చేశారని చెప్పి నువ్వుల లడ్డూలు స్వతహాగా చక్కగా అందరికి ఆవిడే ఇచ్చి, మాకు రండి ఫోటోలు దిగుదాం రండి అని లేవలేకపోయినా నిలబడి
మళ్ళీ నిలబడి మళ్ళీ ఫోటోలు, కూర్చోపెట్టి మళ్ళీ ఫోటోలు. ఆవిడ ఆటోగ్రాఫ్ చేసిన ఫోటోలు ఇచ్చారు మాకు. ఆవిడ ఓకే. పెట్టి తెప్పించి మళ్ళీ చక్కగా లోపల నుంచి ఓకే. చాలా సేపు స్పెండ్ చేసాం నిజంగా. నిజంగా ఆమెను చూసిన వాళ్ళు, ఆమె చేయి తాకిన వాళ్ళు, మీరు చెప్పినట్లుగా ఆమె పాదాలకు నమస్కారం చేసిన వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న ఒక అదృష్టంగా భావించవచ్చు. నిజంగా మీరు నిజంగా చాలా నిజంగా లక్కీ అండి. నాకు టక్కన జానకి అమ్మ గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కూడా ఫస్ట్ గుర్తొచ్చిందే మీరు. ఎందుకంటే అందరం ఎందుకంటే కలుస్తుంటాం. కానీ లాస్ట్ జర్నీలో కలిసిన వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంటారు. వాళ్ళకి గుర్తుంటారు, మనకి గుర్తుంటారు, షేర్ మీకు చేసుకున్నవి గుర్తుంటుంది. కూడా ఎన్నో, ఎన్నో అసలు ఎన్ని షేర్ చేసేసుకున్నారో మాతో నిజంగా. ఇది అది ఏంటో అర్థం కాలే. వేణుస్వామి గారు కూడా పెద్ద అభిమానా అండి జానకి గారికి? ఓయమ్మ! మామూలు అభిమాని కాదు. ఆయన కార్‌లో జానకమ్మ పాటలు లేకుండా ఉండవు. వెళ్ళిన ప్రతిసారి అడిగి చెప్పమంటారు. నేను అడిగా చెప్పని. వేరే కలవలేకపోయారు. ఆవిడేమన్నారంటే, "ఇల్లు రిజిస్ట్రేషన్ ఉందమ్మా. హైదరాబాద్‌కి వస్తాను కదా! అప్పుడు కలుస్తాను మీ వారిని" అన్నారు. "తప్పకుండా అమ్మా" అన్నాను. ఈ మంత్ అవును. రావాలి యాక్చువల్‌గా. సో, రాలేకపోవటం వల్ల అక్కడికే వెళ్ళి పనంతా అక్కడే అయిపోయిందనమాట. అందుకని రాలేకపోయారు. లేకపోతే ఈ మంత్ ఇక్కడికి రావాల్సింది జానకమ్మ. కానీ జానకమ్మ ఎక్కడున్నా ఆమె ఆత్మకి శాంతి కలగాలని కాదు, కలుగుతుంది. అసలుగా ఆల్రెడీ ఏ వీడియోలు స్టార్ట్ అయిపోయినాయి. బాలు గారు డోర్ ఓపెన్ చేసి ఆమెను లోపలికి ఇన్వైట్ చేసినట్టు, ఇద్దరు పైన హ్యాపీగా పాటలు పాడుతున్నట్టు. రోషన్ గారు ఇంకా మనకి కొంచెం మందే లెజెండ్స్ ఉన్నారు మనతో. అంటే మనకి ఊహ తెలుసా అంటే మనకి అంటే ఇన్ ద సెన్స్ అదే ఈ సోషల్ మీడియా రాకముందు కొంతమంది లెజెండ్స్ వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది లెజెండ్సే మనతో ఉన్నారు. మళ్ళీ ఇలాంటి లెజెండ్స్ పుట్టరు. జానకమ్మ అయినా, ఎస్‌పీబీ సార్ అయినా వీళ్ళందరూ ఇంక మళ్ళీ పుట్టరు. పుట్టినా అంత హ్యూజ్‌గా అన్ని వేల పాటలు, అంత చరిత్ర సృష్టించడం అనేది జరగని పని. ఇంపాసిబుల్. కాబట్టి ఆ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న టైంలో మనం ఉన్నందుకు, కొంతమంది లెజెండ్స్‌ని మనం కలిసినందుకు అది అదృష్టం. అందరిని కలవలేము. కొంతమందిని కలిసినందుకు దాంట్లో నేను ఒక చిన్న ఈరోజు అదృష్టం. సండే అయినా నేనొచ్చి ఇక్కడ కూర్చొని మీ అందరిని లైవ్‌లో తీసుకోవడానికైనా దానికి కారణం నేను కాదు, అమ్మ. అమ్మ పిలిపించింది ఇక్కడికి. యెస్. అమ్మ వాళ్ళ కరెక్ట్. బాబు పోయినప్పుడు అమ్మ గురించి నేను కొన్ని డిబేట్స్ చేసినప్పుడు అమ్మ నాతో మాట్లాడారు. ఆహా! ఓకే. అమ్మకి అమ్మ నా అనుకునే వాళ్ళందరూ అమ్మకి వెళ్ళిపోయారు. జానకమ్మకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. మాలాంటి అభిమానులు ఉన్నారు. అమ్మ చిటికేస్తే ఆమడ దూరంలో మేమందరం రెడీగా ఉన్నాము. ఎప్పుడైనా అమ్మకి మేము ఉన్నాము, మనందరం ఉన్నాము, ఒక భరోసానిద్దాం అన్నాము. కొన్ని మాటలు అమ్మకి నచ్చినంత మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మీలాంటి అభిమానుల ప్రేమే మమ్మల్ని ఇన్నాళ్ళు కాపాడింది రోషన్ అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఇప్పటికి నా చెవుల్లో వినిపిస్తుంది. రీసెంట్గానండి మీరు చెప్పారు కదా, మీరు వెళ్ళొచ్చిన తర్వాత నేను ఒక మెసేజ్ చేశాను. అమ్మ చాలా హ్యాపీగా ఉంది, మీ వీడియో చూశాను, వీళ్ళందరూ వచ్చింది, నేను ఎందుకనో మళ్ళీ కలవాలనుకుంటున్నాను అంటే, నేను ఇప్పుడు రిలేటివ్స్ టూర్కి వెళ్తున్నాను నాన్న, ఒక 1 వీక్ 10 డేస్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తాను, మళ్ళీ నువ్వు వద్దు కానని చెప్పి మెసేజ్ పెట్టారు. అంతే. కాల్లో మాట్లాడారు. ఇంకా మేబీ ఆ అంతే. ట్రావెల్స్ వల్ల కూడా ఎక్కువ టైర్డ్ అయిపోయారు మెయిన్. కొన్ని ఎన్నో ప్రయాణాల వల్ల టైర్డ్ అయిపోవడం. అవును. ఆమెకిష్టం మంచిగా దూరంగా మీరు అన్నట్లుగా చెట్లు, పక్షులు, వాటి శబ్దాలు, ప్రశాంతత. వారిని అక్కడ చూసుకునేది అందరూ అభిమానులేనండి. పొద్దుట, సాయంత్రం మేమున్నప్పుడు కూడా వచ్చి డాక్టర్లు కూడా ఇంటికి వస్తారట. ఆవిడకి అభిమానుల్లో లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? డాక్టర్లు. అది యంగ్‌గా పిల్లలున్నారు, నలుగురు మగ పిల్లలు వాళ్ళు వస్తున్నారు. బ్యాగులు వేసుకుని అమ్మా ఏం కావాలని అడుగుతున్నారు. అదే చెప్పారు మాకు. నాకిక్కడ ఏం లోటు లేదమ్మా. ఇగో చూడు చక్కగా వెళ్ళి పొద్దుట, సాయంత్రం వస్తారు. డాక్టర్లున్నారు, వాళ్ళొస్తారు. నాకిక్కడ ఏం లోటు లేదు. నాకిక్కడ అందరూ నన్ను కాళ్ళ కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు. అందుకే ఇక్కడి నుంచి నేను వెళ్ళను అంటారు. అవును. అదే చెప్పారు ఆవిడ. సో ఎనీహౌ జానకి అమ్మ, మేమెప్పుడు మిమ్మల్ని మిస్ అవ్వం. మీ పాటల రూపంలో మీరెప్పుడు మాతోనే ఉంటారు. ప్రతి ఇంట్లో జానకమ్మ పాటలు ఈరోజే కాదు, ఎవ్రీడే ఉంటుంది. ఈరోజు ఇంకా స్పెషల్ అనుకోండి. ఎన్ని పాటలు, వేల పాటలు, మీరు చెప్పినట్టుగా 60,000 పాటలు. మన జీవితం సరిపోతుందండి వినటానికి. నేను అదే అంటున్నా. వాళ్ళకి మరణం ఉండదండి. వాళ్ళ మామూలుగా భౌతికంగా మన దగ్గర లేరంతే. ఈ డిబేట్లు అవన్నీ మనం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే భౌతికంగా లేరు. ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం మీరు మళ్ళీ కార్‌లో జానకమ్మ పాటే వింటారు. ఎస్‌పీ గారి సార్లింగ్ సాంగ్‌లే వింటారు. వాళ్ళకి మరణం అనేది ఏమి ఉండదు. కాకపోతే మనం లైవ్‌గా చూడలేం అంతే. అంతే. అదొక్కటే. సో థ్యాంక్ యూ శ్రీవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే లైవ్లో అమ్మ గురించి మాట్లాడే అంత భాగ్యం దొరుకుతుంది అంటే మేము రెడీ.
అని ఇండస్ట్రీ మొత్తం రెడీగా ఉన్నారు. నిజంగా దానికి హ్యాట్సప్ అండి అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.